అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేటివ్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేసి మీరు ఇప్పుడు ఎవరి ఫోటో చేయాలనుకుంటే వాళ్ళ ఫోటోని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఇట్లా అంటే సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఇట్లా మీకు ఎంత కావాలంత ఇట్లా జూమ్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మూవ్ అండ్ ట్రాన్స్మిషన్లోకి వెళ్ళి లైట్గా జూమ్ ఏమైనా వేసుకోండి. లైట్గా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకొని యారో మార్క్ క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ ఏ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే 5 to 6 పిక్స్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఫుల్ ప్రొఫైల్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రొఫైల్ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటు మంత్ డేట్ అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బర్త్డే ఎవరిదో వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేయండి. స్టార్ మార్క్ క్లిక్ చేసి మనం ఇందాక ఫోటో సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని యాడ్ చేయండి. ఇలాగే ప్రతి ఒక్క ఫోటో అనేది మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ యానివర్సరీ వీడియో కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే చిన్న చేంజ్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇక్కడ కపుల్స్ నేమ్ అనేది ఉంటాయి. మీరు కపుల్స్ నేమ్ అంటే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాపీ యానివర్సరీ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అనేది చేయండి. యారో మార్క్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి.